ఘనమైనది కాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. చాలు. హల్లెలూయా. వివాహం అనేది అది ఘనమైనది అన్న స్తోత్ర. వివాహం అనేది ఘనమైనది, మనిషికి చాలా ప్రాముఖ్యమైనది, అంతకంటే విలువైనది ఏదయ్యా అంటే వివాహం మాత్రమే. స్తోత్ర. హల్లెలూయా. పుట్టినరోజులు సంవత్సరం వస్తానే ఉంటే జరుపుకుంటూ ఉంటారు. కానీ మనిషికి మాత్రం, స్త్రీ పురుషులు ఎవరికైనా కానీ ఒక్కసారి ఘనంగా జరిగేది వివాహం మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. సరే, పుట్టినరోజు అంటాం, తర్వాత ఇల్లు వేడుక, గృహ ప్రవేశం అంటాం. కానీ ఒక్క పెళ్లి విషయంలో మాత్రమే, లేదా వివాహం విషయంలో మాత్రమే ఘనమైనది అని ఎందుకంటారు? హల్లెలూయా. వివాహం మాత్రమే ఎందుకని అది ఘనమైనదిగా ఎంచబడింది, విలువైనదిగా ఎంచబడింది అంటే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఈ వివాహాన్ని స్టార్ట్ చేసింది ఎవరై అంటే దేవుడు. ఆమేన్. మనుషులు ఏదో కనిపెట్టారు కానీ ఒక పురుషుడు, ఒక స్త్రీ, పురుషుడు ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు భావించి దేవుడే జరిగించిన మొట్టమొదటి కార్యం ఏదంటే వివాహం మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడున్న రోహిత్, శ్యామల, వీరిరువురి విషయంలో ఏకమవ్వాలి, ఒక జంటగా మార్చబడాలి అని దేవుడు వీరిరువురు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఈ దినాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా మనుషులు ఏర్పాటు చేసే దానికి అంత విలువ ఉండకపోవచ్చు, కానీ మొట్టమొదటి పెళ్లి చేసిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు మాత్రమే. స్తోత్ర. హల్లెలూయా. బైబిల్ తెలిసిన వాడు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాం భార్య ఎవరు? హవ్వ. వీళ్ళిద్దరికి పెళ్లి చేసింది ఎవరు? దేవుడు. దేవాది దేవుడు, దేవుడే చేశాడు కాబట్టి ఈ వివాహానికి ఘనమైనది అని పేరు వచ్చింది. స్తోత్ర. హల్లెలూయా. అయితే అసలు ఈయన ఎవరు? ఈ దేవుడు ఎవరై అంటే పరిశుద్ధుడును, మహాగణుడును, పరిశుద్ధ స్థలములో ఉండే దేవాది దేవుడే మానవులను సృజించి వీళ్ళు ఎక్కువగా పాపంలో పడకుండా ఉండనట్లు ఏకాత్మను కలిగి ఉండటానికి వివాహం అనేది దేవుడు కలగజేశాడట. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. கல்யாண பாப்பா வந்து 10